పుష్ప సినిమాలో లాగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు కానీ అందరూ పుష్పరాజులా తప్పించుకోలేరుగా. అందుకే పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. పుష్ప సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే ఏంటి, దానికి ఎందుకు అంత విలువ అనే విషయాలు కొంచెం జనాలకు అవగాహనలోకి వచ్చాయి. దీంతో తక్కువ టైంలో డబ్బులు సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఓ ముఠానే పోలీసులు పట్టుకున్న ఘటనే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతర్రాష్ట్ర అణచివేతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ శుక్రవారం 2.5 కోట్ల విలువైన 4,500 కిలోల ఎర్రచందనం కలపను స్వాధీనం చేసుకుంది. తిరుపతి జిల్లా నుండి అక్రమంగా రవాణా చేయబడిన సుమారు 5 కోట్ల విలువైన 4.5 టన్నుల బరువున్న దాదాపు 155 ఎర్రచందనం దుంగలను గుజరాత్లోని పఠాన్ ప్రాంతంలో స్వాధీనం చేసుకుంది. వాటితో పాటు ఒక టయోటా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన స్థానిక పోలీసుల సహకారంతో ఆర్ఎస్ఏ, ఎస్టీఎఫ్ బృందం ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 3 నిందితులను అరెస్టు చేసి తిరుపతికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ యూనిట్ డీఎస్పీ షరీఫ్ నేతృత్వంలో గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ జిల్లా చేరుకొని అక్కడ స్థానిక పోలీస్ సిబ్బంది సహకారంతో మొత్తం 3ని అరెస్టు చేయగా వారిని ఉత్తమ్ కుమార్, నందకిషోర్ సోని, జోషి హన్స్ రాజ్, ఠాకూర్ పరేష్జీగా గుర్తించారు. 3 నిందితులు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారే. నిందితులను ట్రాన్సిట్ వారెంట్ కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. వారెంట్ పొందిన తర్వాత స్వాధీనం చేసుకున్న సామాగ్రి, నిందితులను తిరుపతికి తరలించి తదుపరి విచారణ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల గుంటూరు జిల్లాలో కాగితపు కట్టల మధ్య దాచిన పెద్ద ఎర్రచందనం సరుకును పట్టుకున్న ఏపీ పోలీసులు 3.5 కోట్ల విలువైన 49 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన 2 అనుమానితులను అరెస్టు చేశారు. అక్రమంగా రవాణా చేయబడిన నిషేధిత వస్తువులు చైనాకు అక్రమ ఎగుమతి చేస్తున్నట్లుగా తెలుస్తుంది.